ఈశ్వరుని లీల అపారమైనది. మనిషి శరీరంలోని వేళ్లపై ఉన్న చర్మం మీద రేఖలు రూపుదిద్దుకోవడం శిశువు తల్లి గర్భంలో సుమారు 4 నెలల వయసు ఉన్నప్పుడే ప్రారంభమవుతుంది. ఆ సమయంలో ఈ రేఖలు మాంసంపై జాలంలా అంటే వలయంలా ఏర్పడతాయి. ఈ రేఖల ఏర్పాటుకు సమాచారం DNA ద్వారా లభిస్తుంది. కానీ ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ రేఖలు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ శిశువు తల్లి లేదా తండ్రి లేదా ప్రపంచంలోని ఏ ఇతర వ్యక్తితోనూ సరిపోవు. ఈ రేఖలను సృష్టించేవాడు కూడా అంతే ప్రత్యేకమైన పరమాత్మనే. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నవారు ఇంకా ఈ లోకంలో లేని వారి చేతి నుదుటి రేఖలను కూడా ఆయన రూపకల్పన చేస్తాడు. వాటి ప్రతి ఒక్క డిజైన్ గుర్తుంచుకుంటాడు. కాబట్టి ప్రతిసారి ఆయన తన వేళ్లపై కొత్త రకమైన రూపాన్ని ఏర్పాటు చేస్తూ తన అద్భుతాన్ని చూపిస్తాడు. ఆశ్చర్యకరంగా వేళ్ల రేఖలు కాలిపోవడం, గాయపడ్డం లేదా ఏదైనా కారణంగా నాశనం కావడం జరిగినా అవి మళ్ళీ అదే నిర్మాణంతో తిరిగి వస్తాయి. అందులో ఒక్క చుక్క కూడా భిన్నంగా ఉండదు. ఈ సమస్తాన్ని నిర్వహిస్తున్న ఒక అద్భుతమైన శక్తి ఉంది. అదే ఈ ప్రపంచాన్ని నడిపిస్తోంది. ఆ పరమాత్మ మొదటగా మన హస్తరేఖలను సృష్టించాడు. ఇవే నేడు మన ఆధార్ కార్డు రూపంలో మన గుర్తింపుకి ఆధారంగా మారాయి. అతడే శక్తిశాలి భగవాన్. ఆయనే పరమేశ్వరుడు. అతడే సూక్ష్మంలో సూక్ష్మమైనవాడు, అనంతంలో అనంతమైన బ్రహ్మాండం.